హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఇంకా సండే వ్లాగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట వీడియో. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. ఇది యాక్చువల్గా నేను మండే పోస్ట్ చేయాలన్నమాట, బట్ కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్లో నేను హోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. నేను ఇక్కడ బీట్రూట్తో హోలీ కలర్స్ ప్రిపేర్ చేశాను. అలానే పింక్ కలర్, గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకున్నాను. బీట్రూట్తో పింక్ కలర్ చేశాను. కరివేపాకు యూస్ చేసి గ్రీన్ కలర్ యూస్ చేశాను అనమాట. సో ఇంకా ముందుగా నేను ఇక్కడ పింక్ కలర్ కోసం కొన్ని బీట్రూట్ ముక్కలు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ వరకు తీసుకున్నానండి. హాఫ్ పేస్ట్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మనం కార్న్ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే మనకు కలర్ అనేది లైట్ షేడ్లో వస్తుంది. మీకు కొంచెం బ్రైట్గా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలానే మొత్తం కూడా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక మనము ఎండలో ఒక 3-4 అవర్స్ వరకు ఎండలో పెట్టుకుంటే మనకు మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. మనకు ఎండ రావట్లేదు అనుకుంటే కనుక మనము బిఫోర్ నైట్ చేసుకుంటే మార్నింగ్కి మనకు డ్రై అయిపోతుంది, సరిపోతుంది. సో ఇలాగ మనం ప్లేట్లో వేసుకొని బాగా ఎండలో పెట్టుకుంటే ఒక 3-4 అవర్స్ మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం పేస్ట్ ఉంచుకున్నాను కదా, ఆ పేస్ట్ని ఎలా యూజ్ చేస్తానంటే అందులో కొంచెం వాటర్ వేసేసి ఇది నేను హోలీ వాటర్ లాగా యూజ్ చేసుకుంటాను. సో ఇలాగా మనం స్ట్రైనర్ తీసుకొని ఇలా బీట్రూట్ జ్యూస్ని ఇలా సపరేట్ చేసుకుంటే మనం దీన్ని ఎక్కువ వాటర్లో మిక్స్ చేసేసుకుంటే మనకు హోలీ వాటర్ అనేది కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలాగా హోలీ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అయితే నేను హోలీకి వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక పేస్ట్ ఉంది కదా, దాన్ని ఎండలో పెట్టుకున్నాక ఇలా డ్రై అయిపోయింది అనమాట. ఇలా మనము చాకుతో తీసుకుంటే ఇలా పెచ్చులు పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది కదా, మనకు మంచిగా డ్రై అయిపోయినట్టుంది. సో ఇలా మొత్తం తీసేసుకొని దీన్ని కూడా మనము మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను అనమాట. మనకు కొంచెం తడిగా ఉంది అనుకుంటే కనుక మనము ఫ్యాన్ కింద పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచితే మనకు మంచిగా డ్రై అయిపోతుందండి. చాలా బాగుంటుంది, మనకు మంచి పౌడర్ లాగా వస్తుంది అనమాట. అసలు మనకు ఫేస్కి అంటది. ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలాగ హోలీ కలర్ ప్రిపేర్ చేసేసుకొని హోలీని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. నేను మెయిన్లీ మా పిల్లల కోసం అని చెప్పేసి ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను అనమాట నా ఫేస్కి లైట్ పింక్ కలర్. సో ఇప్పుడు నేను టిష్యూతో కూడా ఈజీగా క్లీన్ చేసేస్తున్నాను. మనకు ఫేస్కి ఎటువంటి కలర్ అనేది అంటదనమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది కదా. సో ఇలా అయితే నేను బీట్రూట్తో లైట్ పింక్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అలానే బీట్రూట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకు హోలీ వాటర్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ ప్రిపేర్ చేశాను. దీనికోసం నేను ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ కరివేపాకును కూడా మనం ఇందాక సేమ్ ప్రొసీజర్ అనమాట. మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అందులో కూడా కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని మనం ఎండలో పెట్టేసుకుంటే మనకు ఈజీగా డ్రై అయిపోతుంది. ఇది కూడా లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది. చూడండి, మనం కార్న్ఫ్లోర్ వేసేసరికి కలర్ అనేది షేడ్ డిఫరెన్స్ వచ్చింది, చూసారు కదా. సో మనకు అంత బ్రైట్గా కలర్స్ రాకపోయినా లైట్ కలర్స్ వస్తాయన్నమాట. సో దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది, మంచిగా డ్రై అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డ్రై అయిపోయాక లైట్ గ్రీన్ కలర్ వచ్చింది, చూసారు కదా. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాగ స్ట్రైనర్తో ఇలా జల్లించుకుంటే మనకు మంచి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అనేది మనకు వచ్చేస్తుంది.
నేనైతే ఇంక ఇక్కడ లైట్ పింక్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇక్కడ నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ రోజు. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మనకు బెండకాయ కర్రీ ఎక్కువగా మనకు ఫ్రై లాగా రాదు అనుకుంటూ ఉంటాం కదా. నేను చెప్పే ప్రొసీజర్లో చేస్తే మీకు మనము ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే మనకు బెండకాయ కర్రీ అనేది మంచి ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకున్నాక ఆనియన్స్ కట్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు అన్నీ వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ఇప్పుడు లేడీ ఫింగర్ని కట్ చేసుకుంటాం కదా, ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులో వేసేసుకోవాలి. దీనికి ఏంటంటే మనము ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. మనము ముక్కలు వేసేసాక కొంచెం సిమ్లో పెట్టుకొని స్లోగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఫ్రై లాగా వస్తుంది. ఇలా ముక్కలన్నీ కూడా మగ్గిపోయాక కొంచెం సాల్ట్, కారం వేసుకొని మనం ఒకసారి ఇలా తిప్పేసుకొని దించేసుకుంటే మనకు బెండకాయ ఫ్రై అనేది మంచిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. మనం ముక్కలు వేసినప్పటినే మనము లిడ్ పెట్టేయకూడదు. లిడ్ పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. మనం లిడ్ లేకుండానే సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది మనకు మంచిగా ఫ్రై లాగా వస్తుంది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే మనకు మంచి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి ఆ రోజు సండే కదా, నేను తలకు హెన్న పెట్టుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా నేను ఎప్పుడూ కూడా తలకు హెన్న ఎలా పెట్టుకుంటాను అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ ఇందులో హెన్నా పౌడర్ని తీసుకొని అందులో కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకొని ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్నాను. నేను హోలీకని ప్రిపేర్ చేశాను కదా, ఆ జ్యూసే వేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని అందులో కొంచెం లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గింజలు రానివ్వకూడదండి. గింజలు తీసేసి మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా జారుగా చేయకూడదు అనమాట, మనకు అంతా కారిపోతూ ఉంటుంది కదా. సో మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఆయిల్ అప్లై చేసేసానండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా హెయిర్ కోమ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. హెన్న పాయలుగా తీసుకొని అప్లై చేసుకొని మనకు పైన ఒక ముడిలాగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. పైకి ఇలాగ మనకు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యేలాగా పెట్టుకుంటే ఒక ముడిలాగా మనకు కరెక్ట్గా పడుతుంది. అంతా హెయిర్ అంతా కూడా ఇలా నీట్గా ఉంటుందన్నమాట, మనకు చిరాకుగా లేకుండా. సో ఇప్పుడు మనకు అదంతా కారిపోకుండా డ్రై అయిపోకుండా ఉండటం కోసం అని చెప్పి పైన పాలిథిన్ కవర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా క్యాప్స్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ హెడ్ బాత్ చేసేసానండి. హెయిర్ వాష్ చేసేసుకున్నాక సో నేను రోజు వేసుకునే హెయిర్ స్టైల్ వేస్తున్నాను అనమాట. సో నా హెన్న పెట్టుకున్నాక నా హెయిర్ అయితే ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫలుదా మిక్స్ అండి. ఫలుదా మిక్స్ నేను బయట నుంచి తెచ్చాను అనమాట. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తెచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు ఫలుదా మిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. మనకు 12 మంత్స్ బెస్ట్ బిఫోర్ 12 మంత్స్ అని ఉంది. ఇది మనకు ఎలా చేయాలి అనే ప్రాసెస్ కూడా మనకు దీని మీదే వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి దీనికోసం నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అలానే కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఇప్పుడు ఆ పాలంతా కూడా మరిగిపోయాక మనం ఇక్కడ ఫలుదా మిక్స్ ఉన్నాయి కదా సేమియా, అవంతా ఫలుదా మిక్స్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు సేమియా లాగే ఉంటుందండి. కొంచెం రోజ్ టేస్ట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనం వేసేసాక కొంచెం చిక్కబట్టం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట పాలు. చూసారు కదా, ఇక్కడ పాలు బాగా మరిగిపోతున్నాయి. మనకు సేమియా మనం పట్టుకున్నాక విరిగిపోయిందంటే మనకు ఫలుదా అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని మనం ఇలాగా సర్వ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడ్డాక నేను చూపించిన విధంగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ రోజ్ సిరప్ని వేస్తున్నాను గ్లాస్లో. రోజ్ సిరప్ వేసుకుని అందులో కొంచెం ఫలుదా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం జామ్ వేసుకోవాలి.
మీకు ఇష్టం అండి, ఏదైనా ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. దానిపైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ డూపర్గా ఉందండి. అసలు చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక ఈ ఫలుదాని ఇలా సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెసిపీ చూపిస్తానండి మీకు నేను. ఇది వచ్చేసి నేను ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. నేను ముందుగా ఇందులో ఆయిల్ వేసుకొని మనం బిర్యానీకి ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, మసాలా మొత్తం అన్నీ కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, బీన్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకున్నాను, టొమాటో వేసుకున్నాను. సో ఇలా అంతా కూడా మనం వెజిటేబుల్స్ మిక్స్ అయిపోయాక మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో ఇలా 5 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులోనే రైస్ కూడా వేసేసి మనం ముందు నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. బాస్మతి రైస్ అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు కడిగి వాష్ చేసుకొని. సో ఇలాగ మనం అంతా రైస్ అంతా ఉడికిపోతూ ఉంటుంది కదా, ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే మనకు వెజిటేబుల్ రైస్ అనేది మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్